ఓం అవినయమపనయ విష్ణు దమయ మనఃశమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం శ్రీకృష్ణ ముచుకుంద సంవాదాన్ని చూద్దాం. శ్రీమద్ భాగవతంలో ముచుకుందుడి కథ ఒక విశేషమైన ఘట్టం. అది మనకి ఎన్నో అద్భుత విషయాలను తెలియచేస్తుంది, విలువైన జీవిత పాఠాలను నేర్పిస్తుంది. కథలోకి వస్తే, కంసుని మరణం తర్వాత కంసుని మామైన జరాసంధుడు కృష్ణునిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం 17 సార్లు దండెత్తాడు. 17 సార్లు శ్రీకృష్ణుడు అతన్ని ఓడించాడు, కానీ చంపలేదంట. ఎందుకంటే ఆయన అవతరించింది భూభారాన్ని తగ్గించడం కోసం. అసుర ప్రవృత్తి గల అతని అనుచరులను చంపి భూభారాన్ని తగ్గించాలి కనుక అతన్ని ఓడించాడు, కానీ చంపలేదు. అయితే ఈ జరాసంధుడు శ్రీకృష్ణుని ఓడించడం కోసం కాలయవనుడు అనే మ్లేచ్ఛరాజు సహాయం తీసుకున్నాడు. ఆ కాలయవనుడికి యాదవుల చేతిలో మరణం సంభవించదు అన్న ఒక అజేయమైన వరం ఉంది. అందుకని కృష్ణుడు అతన్ని ఇక్ష్వాకు రాజు ముచుకుందుడు నిద్రిస్తున్న గుహకు తీసుకువెళ్ళి అతని చేతిలో మరణించేలా వ్యూహం పన్నుతాడు. ఆ విధంగా ముచుకుందుడిని ఆశీర్వదిస్తాడు. ఈ కాలయవనుడు చాలా బలవంతుడు. అతనికి యుద్ధం అంటే మహా సరదాట. అతడు ఒకసారి నారద మహర్షిని అడిగాడు, నాతో సమానంగా పోరాడే వీరుడు ఈ భూమిపై ఎవరైనా ఉన్నారా అని. అప్పుడు నారదుడు శ్రీకృష్ణుని పేరు చెప్తాడు. కాలయవనుడికి చాలా సంతోషమైంది. ఎలాగైనా శ్రీకృష్ణుని ఓడించి తన బలాన్ని నిరూపించుకోవాలి అనుకున్నాడు. అతడు 3 కోట్ల మంది మ్లేచ్ఛ వీరులతో మధురా నగరాన్ని ముట్టడించాడట. కృష్ణుడు కాలయవనుడితో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ సమయంలో జరాసంధుడు మళ్ళీ మధురను దండెత్తి వచ్చే ప్రమాదం ఉంది. అది గ్రహించి ఏం చేశాడు, సముద్రంలో అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించాడు. తన యోగమాయ ప్రభావంతో మధురావాసులందరినీ ద్వారకకు చేర్చాడట. ఆ తరువాత ఏ ఆయుధం లేకుండా మధురా ద్వారం నుండి బయటకు వచ్చాడు కాలయవనుడితో యుద్ధం చేయడానికి. నిర్జగామ పురద్వారాత్ పద్మమాలి నిరాయుధ అంటుంది భాగవతం. శ్రీకృష్ణుడు అలా బయటికి రావడం కాలయవనుడు చూశాడు. శ్రీమద్ భాగవతం 10వ స్కంధం 51వ అధ్యాయం అంటుంది, తం విలోక్య వినిష్క్రంతం ఉజ్జిహానమివోడుపం దర్శనీయతమం శ్యామం పీత కౌశేయ వాససం. మధురాపురం నుంచి బయటికి వస్తున్న శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు అంటే, తూర్పు దిశన ఉదయిస్తున్న చంద్రునిలా ఉన్నాడట. అతని విశాల వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నం విరాజిల్లుతోంది. కంఠంలో కౌస్తుభమణి కాంతులీడుతోంది. ఆయన దీర్ఘ బాహువులు చెక్కిళ్ళు మనోజ్ఞంగా ఉన్నాయి. చెవులకు వేలాడుతున్న కర్ణకుండలాలు నిగనిగలాడుతున్నాయి. శ్రీకృష్ణుడు ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తుంటాడు. చిరునవ్వులు చిందించే ఆ ప్రభువు ముఖారవిందం చూడముచ్చటగా ఉంది అని. ఈ విధంగా శ్రీకృష్ణుడిని చూసిన కాలయవనుడు అనుకున్నాడు, నారదుడు తెలిపిన శుభలక్షణాలన్నీ ఈయనలో కనిపిస్తున్నాయే. లక్షణై నారద ప్రోక్తై నాణ్యో భవితుమర్హతి వాసుదేవో హ్యయమితి. ఇతడే వాసుదేవుడు కావచ్చు అనుకున్నాడు. నిరాయుధశ్చలన్ పద్భ్యాం యోత్స్యే అనేన నిరాయుధ. ఇతను నిరాయుధుడే నడిచి వస్తున్నాడు కనుక నేను కూడా ఇతడితో ఆయుధం పట్టకుండానే పోరాడతాను అనుకున్నాడు. ఇతి నిశ్చిత్య యవన ప్రద్రవత్తం పరాంగుఖం అన్వధావత్ జిగృక్షుస్తం దురాపమపి యోగినం. శ్రీకృష్ణుడు యోగులకు కూడా దుర్లభుడు. అటువంటి శ్రీకృష్ణుడు పరాన్ముఖుడై పరిగెడుతూ ఉంటే ఆయన్ను పట్టుకోవడానికి ఈ కాలయవనుడు అతని వెనకే పరిగెత్తాడు. శ్రీకృష్ణుడు పరిగెడుతున్నాడు, కాలయవనుడు ఆయన్ను వెంబడిస్తూ ఉన్నాడు. హస్తప్రాప్తమివ ఆత్మానం హరినాస పదే పదే నీతో దర్శయతా దూరం యవనేశో అద్రికందరం. కృష్ణుడు కాలయవనుడి చేతికి అందినట్లే కనబడుతూ ఉన్నాడు. ఇంతలో చాలా దూరంలో ఉన్న ఒక పర్వత గుహలోకి తీసుకువెళ్ళాడు. కాలయవనుడికి చాలా కోపం వచ్చింది. ఇలా అన్నాడట, పలాయనం యదుకులే జాతస్య తవ న ఉచితం ఇతి క్షిపన్ననుగతో నైనం ప్రాప అహతా శుభ. యదుకులంలో పుట్టిన నీకు ఈ పలాయనం చిత్తగించడం ఏమాత్రం తగదు అని ఆక్షేపిస్తూ ఆయన వెనకాలే పరిగెడుతున్నాడు. అయినా శ్రీకృష్ణుడు అతనికి చిక్కలేదు. ఏవం క్షిప్తోపి. కాలయవనుడు ఈ విధంగా ఆక్షేపిస్తున్నా పట్టించుకోకుండా
భగవాన్ ప్రావిశత్ గిరికందరం. అతనికి అందకుండా పర్వత గుహలో ప్రవేశించాడు. సోపి ప్రవిష్ట, కాలయవనుడు కూడా అతని వెనకానే పరిగెత్తి వెళ్ళాడు. తత్ర అన్యం శయానం దదృశే నరం. అక్కడ ఆ గుహలో ఒక నిద్రిస్తున్న పురుషుని చూశాడట. ఈ ఘట్టంలో పోతన గారి పద్యాలు కూడా ఎంతో మనోహరంగా ఉంటాయి. పోతన భాగవతం అంటుంది, మందహాసంబు ముఖారవిందంబునకు సౌందర్యంబునొసంగ వేగిరపడకు రమ్ము రమ్మనుచు హరియును. శ్రీకృష్ణుడు కూడా వాని మాటలు లెక్క పెట్టకుండా మందహాసంతో తొందరపడుకు రా రా అంటూనే పరిగెడుతూ ఉన్నాడు. అక్కడ దృశ్యం ఎలా ఉంది అంటే, అదేది లోబడెనని పట్టవచ్చిన గుప్పించి లంఘించు గొంత తడవు పట్టరాదీతని పరువగ్గలంబని భావింపగా సమీపమున నిలచు నడరి పాశ్వంబుల కడ్డంబు వచ్చిన గేడించి ఇట్టట్టు గికురువెట్టు వల్మీకతరు సరోవరములడ్డంబైన సవ్యాపసవ్య సంచరత జూపు. ఇదిగో దొరికేశాడు, అదిగో చిక్కాడు అనుకుని పట్టుకోవడానికి రాగానే కృష్ణుడు కుప్పించి దుమికేవాడు. ఇతని వేగం అధికం, వీణ్ణి పట్టుకోలేని బాబోయ్ అని కాలయవనుడు భావించినప్పుడు దామోదరుడు ఎంతో దగ్గరగా వచ్చి నిలబడతాడు. బంధించడానికి ప్రయత్నిస్తే మోసంతో తప్పించుకుని వెళ్తాడు. దూరంగా వెళ్ళి నన్ను పడితేనే నీవు మగవాడవు అంటూ ఆ లోకరక్షకుడైన శ్రీకృష్ణుడు కాలయవనుణ్ణి ముప్ప తిప్పలు పెట్టాడు అని. అది లోబడే నిదే లోబడే నదే ఇది పట్టెద నటంచు నాశావశుడై యదుసింహుని పదపద్ధతి వదలక గిరి గహ్వరంబు వాడుం జొచ్చెన్. అదిగో దొరికేశాడు, ఇదిగో దొరికాడు, అదిగో పట్టుకుంటాను, ఇదిగో పట్టుకున్నాను అని ఆశకు లోబడ్డాడు కాలయవనుడు. ఆ యదుశ్రేష్ఠని అడుగుల జాడను అనుసరించి అతను కూడా ఆ పర్వత గుహలో ప్రవేశించాడు. ఆ గుహలో ప్రవేశించాక ఏం చూశాడు? పెద్ద పాన్పు మీద నిద్రలో మునిగి గురక పెడుతున్న ఒక మహాపురుషుణ్ణి చూశాడు. అతని శరీరం పీతాంబరంతో కప్పబడి ఉంది. సహజంగానే అది కృష్ణుడే అని తలిచాడు. ఇలా అన్నాడు, ఓరి పురుషాధమా, నాతో యుద్ధం చేయలేక నడవడానికి కూడా వీళ్ళేని దారిలో పడి పరిగెత్తుకొచ్చావు. చివరికి ఈ కొండ గుహలు దూరి నిద్రించేవాళ్ళగా నటిస్తున్నావా? నిన్ను పోనిస్తాననుకుంటున్నావా? ఎక్కడ నెవ్వారెలకును జిక్కవనుచు నారదుడు చెప్పెను నాకుం జిక్కితివెక్కడబోయేదు నిక్కముగా నిద్రపుత్తు నిన్నీ కొండన్. నువ్వు ఎక్కడా ఎవ్వరికి చిక్కవని నాకు నారదుడు ముందే చెప్పాడులే, కానీ నువ్వు నాకు ఇక్కడ చిక్కేసావుగా, ఇంకెలా తప్పించుకుంటావు? నిద్ర నటిస్తున్నావు కదా, నిజంగానే నేను నిన్ను ఈ కొండలో దీర్ఘ నిద్ర పుచ్చుతాను అంటూ వికారంగా నవ్వాడు. తన కాలితో నిద్రపోతున్న ఆ పురుషుణ్ణి కృష్ణుడే అనుకొని ఒక తన్ను తన్నాడట. ఆ కాలి దెబ్బ చప్పుడికి పర్వత గుహ అంతా మారుమోగింది. ఇంతకీ అక్కడ పడుకున్నది శ్రీకృష్ణుడు కాదు, చాలా కాలం నుండి నిద్రిస్తున్న ఇక్ష్వాకు నందనుడు ముచుకుందుడు. ఆ పురుషుడు దీర్ఘనిద్ర నుండి లేచి తిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. అటు ఇటు చూడగానే పక్కనే నిలిచి ఉన్న కాలయవనుడు కనిపించాడు. మనం ఇప్పుడు మూల భాగవతానికి మళ్ళీ వద్దాం. శుకదేవుడు అంటున్నాడు, పరీక్షిన్ మహారాజా, ముచుకుందుని దృష్టి పడగానే కాలయవనుని దేహం నుండి అగ్ని ప్రజ్వరిల్లింది. అతని దేహం నుండి పుట్టిన ఆ అగ్ని జ్వాలలకు కాలయవనుడు వెంటనే మాడి మసైపోయాడు. అప్పుడు పరీక్షిన్ మహారాజు ఈ విధంగా ప్రశ్నించాడు, మహాత్మా, ఆ యవనుని భస్మం చేసిన ఆ మహాపురుషుడు ఎవరు? ఏ వంశం వాడు? ఎవరి కుమారుడు? అతని శక్తి సామర్థ్యాలు ఎటువంటివి? అతని గుహలు ఎందుకు నిద్రిస్తున్నాడు అని శుక మహర్షి చెప్తున్నాడు. ఆ మహాత్ముడు ఇక్ష్వాకు వంశానికి చెందిన ముచుకుందుడు. ధర్మయుద్ధంలో ఆరితేరినవాడు. పూర్వం ఇంద్రాది దేవతలు ముచుకుందుని సహాయం కోరారు. ఎందుకంటే ముచుకుందుడు గొప్ప వీరుడు, అసురులతో మేము చేసే యుద్ధంలో మాకు సహాయం చెయ్యి అని ముచుకుందుని వేడుకున్నారు. ముచుకుందుడు అదే విధంగా అసురులతో యుద్ధం చేసి దేవతల్ని గెలిపించాడు. చాలా కాలం తర్వాత దేవతలు ఆయనతో అన్నారు, ఇక ఈ బాధ్యత నుంచి విశ్రాంతి తీసుకో, భూలోకంలో కూడా నువ్వు నీ రాజ్యాన్ని శత్రుబాధ లేకుండా సురక్షితం చేశావు, మమ్మల్ని రక్షించేందుకు నీ కోరికల్ని రాజ్యాన్ని త్యజించి వచ్చావు. తర్వాత వారు ఒక చేదు నిజం చెప్పారు. అదేమిటి అంటే,
అప్పటి నీ కుమారులు, పట్టపురాణులు, బంధుమిత్రులు, అమాత్యులు, మంత్రులు, సమకాలీనులు ఎవ్వరూ లేరు. అప్పటి అని ఎందుకంటున్నారు అంటే భూలోకంలో సమయానికి దేవతల సమయానికి చాలా తేడా ఉంది. ముచుకుందుడు కొన్ని సంవత్సరాలు దేవతలతో గడిపాడు. ఈలోపు భూమిపై ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక్కడ దేవతలు అంటున్నారు, నీ వారంతా కాలగర్భంలో కలిసిపోయారు. లోకంలో అన్నింటికంటే బలీయమైనది కాలం. భగవంతుడు కాల స్వరూపుడు. ఎలాంటి వాడంటే భగవంతుడు ఒక పశువుల కాపరి ఏం చేస్తాడు, తాళ్ల సహాయంతో పశువుల్ని తన వశంలో ఉంచుకుంటాడు. అదేవిధంగా భగవంతుడు సకల ప్రాణులని తన వశంలో ఉంచుకొని లీలలు జరుపుతాడు. అదే ఆయనకి కాలక్షేపం అని. నువ్వు మాకు ఇంత సహాయం చేసావు కనుక నీకేం వరం కావాలన్నా ఇస్తాము అన్నారు. అయితే ముక్తిని తప్ప ఇంకేదైనా వరం కోరుకో అన్నారు. ఎందుకంటే ముక్తిని ప్రసాదించేది మహావిష్ణువు మాత్రమే అని. ముచుకుందుడు చాలా అలసిపోయి ఉన్నాడు కాబట్టి ఒకటే కోరాడు, నేను హాయిగా నిద్రపోయేలా వరం ఇవ్వండి అని. దేవతలు అతనికి ఆ నిద్రని వరంగా ఇస్తూ ఇలా అన్నారట, నువ్వు హాయిగా నిద్రించు, నీ నిద్రను ఎవ్వరు భంగం చేయరు. నువ్వు గాఢ నిద్రలో ఉండగా నిన్ను ఎవరైనా మేల్కొలిపారంటే వారే భస్మం అయిపోతారు అని. ఇక్కడ కాలయవనుడు అదే కారణంగా భస్మమైపోయాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ముచుకుందునికి ప్రత్యక్షమయ్యాడు. ఆ శ్రీకృష్ణుని సుందర మందహాస జ్యోతిర్మయ వదనాన్ని చూసి ముచుకుందుడు ఆశ్చర్యపోయాడు. ఇలా అడిగాడట, కో భవాన్ ఇహ సంప్రాప్తో విపినే గిరిగహ్వరే పద్భ్యాం పద్మపలాశాభ్యాం విచరస్యురుకంఠకే. ముళ్లతో నిండిన ఈ అరణ్యంలో పద్మదళాల వంటి శుతిమెత్తని పాదాలతో నువ్వు ఎలా సంచరిస్తున్నావయ్యా? ఈ పర్వత గుహలోకి నువ్వెందుకొచ్చావు? కింస్విత్ తేజస్వినాం తేజో భగవాన్ వా విభావసు సూర్య సోమో మహేంద్రో వా లోకపాలో అపరూపివా. ఈ దివ్య తేజస్సుతో కూడిన నీవు అగ్నిదేవుడివా, సూర్యుడివా, చంద్రుడివా, మహేంద్రుడివా, లేదా వేరే ఇతర లోకపాలుడివా? ఇంతకీ నువ్వెవరు? మళ్ళీ అంటున్నాడు, మన్యేత్వాం దేవదేవానాం త్రయాణం పురుషర్షభం. నువ్వు ఇంద్రాది దేవతలకు కూడా పూజ్యులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో శ్రీమన్నారాయణుడివై ఉంటావు. ఎందుకంటే యద్ బాధసే గుహాధ్వాంతం ప్రదీప ప్రభయాయథ. దీపం చీకటిని ప్రారదోలే విధంగా నీ తను కాంతులు ఈ గుహలోని చిమ్మ చీకట్లను రూపుమాపుతున్నాయి. కనుక నువ్వు శ్రీ మహావిష్ణువై ఉండాలి. నీకు సమ్మతమైతే నీ జన్మ కర్మల గురించి, నీ వంశాన్ని గురించి నాకు స్పష్టంగా తెలుపు, నేను వినాలనే కుతూహలంతో ఉన్నాను అన్నాడు. అయితే మనకంటే గొప్పవారి పరిచయం అడిగే ముందు మన పరిచయం ముందు ఇచ్చుకోవాలి. అందుకే ముచుకుందుడు అంటున్నాడు, నా పరిచయాన్ని నేను చెప్పుకుంటున్నాను. నేను ఇక్ష్వాకు వంశానికి చెందినవాణ్ణి, మాంధాత కుమారుణ్ణి. చాలా కాలం దేవతల కోసం అసురులతో యుద్ధం చేసి అలసిపోయి ఉన్నాను. కనుక ఒళ్ళు మరిచి ఈ గుహలో హాయిగా నిద్రిస్తూ ఉన్నాను. ఇప్పుడే ఎవరు పురుషుడు నన్ను నిద్రలేపాడు. అయితే వాడి పాప ఫలితంగానే అనుకుంటా వాడు భస్మమైపోయాడు. ఆ తరువాత నాకు నీ శుభ దర్శనం కలిగింది. నీ తేజస్సును నేను పూర్తిగా దర్శించలేకున్నాను. నీ తేజ ప్రభావంతో నా శక్తి అంతా సన్నగిల్లినట్లు అనిపిస్తోంది అని. మనం భగవంతుని పరిచయం అడిగితే భగవంతుడు ఏం చెప్తాడు? మనలాగా పలానా ఆయన కుమారుణ్ణి, పలానా ఆయన కూతుర్ని అని చెప్పలేడు కదా. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, క్వచిద్ రజాంసి విమమే పార్థివాన్ యురుజన్మభి గుణకర్మాభిధానాన్ని నమే జన్మాని కర్హిచిత్. ఓ ముచుకుంద, నా జన్మ కర్మలు పేర్లు అనంతమైనవి, అపరిమితమైనవి. కాబట్టి వాటిని లెక్కించడం నాకు కూడా సాధ్యం కాదు సుమా. ఓ రాజా, ఈ పృథ్వీలోని ధూళి కణాలను లెక్కించడం సాధ్యమేమో కానీ నా అవతారాలను, గుణాలను, లీలలను, నామాలను మాత్రం ఎవ్వరూ లెక్కించలేరు. చివరికి సనకాది మహామునులు కూడా. వారు త్రికాలమందున నా జన్మ కర్మలను గురించి నిరంతరం వర్ణిస్తూనే ఉన్నారు, కానీ పూర్తి చేయలేకున్నారు. సరే, ఈ అవతారానికి సంబంధించిన నా జన్మ కర్మలని, నామాలని కావాలంటే చెప్తాను, విను. పూర్వం బ్రహ్మదేవుడు అసురులు భూమికి భారమై ఉన్నారు, వారిని సంహరించి ధర్మాన్ని పరిరక్షించు అని నన్ను ప్రార్థించాడు. కనుక నేను
యాదవ వంశంలో వసుదేవుని ఇంట జన్మించాను, నన్ను వాసుదేవుడు అంటారు. నేనే కంసుడిగా జన్మించిన కాలనేమిని, ప్రలంబాది అసురులను సంహరించాను. నీ దృష్టి సోకి ఈ కాలయవనుడు దగ్ధమయ్యాడు చూసావా, ఇది కూడా నా సంకల్ప ప్రభావమే. నిన్ను అనుగ్రహించడం కోసమే నేను ఈ గుహలోకి ప్రవేశించాను. నువ్వు నీ పూర్వజన్మలో నన్ను ఎంతో ఆరాధించావు, నీ పట్ల నేను ప్రసన్నుడనయ్యాను. కనుక ఏదైనా వరాలను కోరుకో, నీ కోరికలన్నిటినీ నేను తీరుస్తాను. నన్ను శరణు కోరిన వాడెవ్వడు దుఃఖానికి గురికాడు. భగవంతుడు ఈ హామీని మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తుంటాడు. నమే భక్త ప్రణశ్యతి. మనం సాధారణంగా గొప్పవారు ఎవరైనా కలిస్తేనే మనకి ఏదో ఒక ప్రయోజనం నెరవేరుతుంది. ఇక్కడ సాక్షాత్తు భగవంతుడే ప్రత్యక్షమైనప్పుడు ఆ వ్యక్తికి కావలసినవన్నీ కూడా భగవంతుడు తీరుస్తాడు. కనుక ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఏ వరాలను కావాలన్నా కోరుకో, నీ కోరికలన్నింటినీ నేను తీరుస్తాను అని. ఇక్కడ ముచుకుందుడు అన్నాడు, నీ దర్శనం కలగడమే మహాభాగ్యం, ఇక నన్ను మామూలు వరాలు కోరమంటావా అని. విమోహితోయం జన ఈశ మాయయా త్వదీయయా త్వాం న భజత్యనర్థదృక్ సుఖాయ దుఃఖ ప్రభవేషు సజ్జతే గృహేషు యోషిత్ పురుషశ్చ వంచితః. ఈ లోకంలో మానవుడు మాయకి లోబడి వ్యర్థ విషయాల్లో చిక్కుకొని నీ సేవలకు విముఖుడవుతూ ఉంటాడు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎప్పుడు ఏ భ్రాంతితో ఉంటారు? ఏదో సుఖం కావాలనే భ్రాంతితో ఉంటారు. కానీ వారు పొందేది సుఖం కాదు, దుఃఖానికి మూలమైన సంసార బంధాల్లో చిక్కుపడుతూ ఉంటారు. ఇక్కడ ముచ్చుకుందుడు మనం చూస్తున్నాం, భౌతిక నిద్ర నుండే కాదు, మాయా అనే నిద్ర నుండి కూడా లేచాడు. అందుకే శ్రీకృష్ణుడు వరాలు కోరుకోమన్నా అతడు ఏ లోభానికి గురి కాలేదు. ఇన్నాళ్ళు తన మాయకి లోబడి ఇతర విషయాల్లో మగ్నమై భగవత్ సేవకు విముఖమయ్యాను అన్న సంగతిని గుర్తించాడనమాట. అందుకే అంటున్నాడు, లబ్ధ్వా జనో దుర్లభమత్ర మానుషం కథంచిదవ్యంగమయత్నతో అనఘ పాదారవిందం న భజత్యసన్మతి గృహాంధకూపే పతితో యథా పశు. ఈ మానవ జన్మలో మాత్రమే భగవంతుని పొందడం సాధ్యం. భగవద్ ఆరాధనకి ఇదొక్కటే ఉపయుక్తమైన సాధనం. ఇది కూడా ఈ నరజన్మ కూడా దైవానుగ్రహం ద్వారానే లభిస్తుంది. ఈ విధంగా దైవానుగ్రహం ద్వారా అప్రయత్నంగా మానవ జన్మ లభించిన మనుష్యుడు ఏం చేస్తాడు అంటే, అంధకూపంలో పడిన పశువు గతి ఏమవుతుంది? అదేవిధంగా నీ పాదార విందాలను భజించక మనిషి గృహాంధకూపంలో పడి నశిస్తాడు. మమైషకాలో అజిత నిష్పలోగతో రాజ్యశ్రియా ఉన్నద్ధ మదస్య భూపతే మత్యాత్మబుద్ధి సుతదారకోశభూ శ్వాసజ్జమానస్య దురంత చింతయ. నా సంగతి కూడా అంతే కదా. నేను మహారాజును అనే మదంతో, గొప్ప సంపన్నుడని అనే గర్వంతో విర్రవీగాను. అనిత్యమైన ఈ శరీరమే ఆత్మాని భ్రమించాను. భార్యాపుత్రులు, సంపదలు, రాజ్యం మొదలైన వాటి మోహంతో వాటిని రక్షించుకోవడంలోనే కాలం గడిపాను. నీ స్మరణ లేకుండా నా అమూల్యమైన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను. ముచుకుందుడు గొప్ప చక్రవర్తి, దేవతలకు కూడా అసురులతో యుద్ధం చేయడంలో సహాయం చేశాడని చూసాం. అది కూడా అనిత్యమే. గొప్ప చక్రవర్తులు కూడా చివరకు మట్టిలో కలిసిపోవాల్సిందే. కాలం ముందు అన్నీ చాలా చిన్నవి అని ఇప్పుడు గ్రహించాను అని అంటున్నాడు. మానవుడి సంగతి కూడా అంతే కదా. ప్రమత్తముచ్చైరితి కృత్య చింతయా ప్రవృద్ధ లోభం విషయేషు లాలసం త్వం అప్రమత్త సహసాభిపద్యసే క్షుల్లేలిహానో అహిరివ అఘుమంతకః. మానవుడు భగవత్ప్రాప్తే ముఖ్య కర్తవ్యమని తెలుసుకోలేక నిరర్ధకమైన విషయ లాలసలో లోభంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇంతలో ఏమవుతుంది? ఆకలిగొన్న సర్పం ఎలుకని కబళించినట్లు అప్రమత్తుడవైన నువ్వు కాలరూపంలో మానవుని హరిస్తుంటావు. ఆ తర్వాత మనం ఎంతో మోజుపడే ఈ దేహం గతి ఏమవుతుందో చెప్తున్నాడు. దేవా, ఇదే దేహం బంగారు ఆభరణాలతో అలంకృతమై రథాలపై విహరించే సమయంలో మహారాజుగా వ్యవహరించబడుతుంది. అదే మృత్యువు పాలైనప్పుడు ఇదే దేహం శవమని పిలువబడుతుంది. దాని గతేమవుతుంది? దుర్వాసన వస్తుంటుంది, క్రిమికీటకాలకు ఆహారంగా మారుతుంది,
అగ్నికి ఆహుతై బూడిదవుతుంది. సార్వభౌమాధికారాన్ని పొంది చక్రవర్తిగా ఉన్నప్పుడు రాజులందరూ కూడా విధేయులవుతారు. అటువంటి శూరుడు కూడా విషయలోలుడైతే స్త్రీల చేతిలో కీలుబొమ్మ అవుతాడు. కాబట్టి అశాశ్వతమైన శరీరం కోసం భగవంతుని మర్చిపోవడం ఎంతో మూర్ఖత్వం. భవాపవర్గో భ్రమతో యదా భవే జనస్య తర్హి అచ్యుత సత్సమాగమః సత్సంగమో యర్హి తదైవ సద్గతౌ పరావరేషే త్వయి జాయతే మతిః. ఈ విధంగా జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాడే వ్యక్తికి దాని నుండి బయటపడే సమయం వచ్చినప్పుడు మాత్రమే సత్సంగం లభిస్తుంది. ఆ సత్సంగ ప్రభావంతో నీపై భక్తి కలుగుతుంది. దేనికైనా సమయం రావాలి. శ్రీరామకృష్ణులు అంటారు, భోగాలపై కోరిక వీడనంత వరకు భక్తి కలుగదు అని. ఇక్కడ ముచుకుందుడు అంటున్నాడు, మన్యే మమ అనుగ్రహ ఈశతే కృతో రాజ్యానుబంధాపగమో యతృచ్ఛయ య ప్రార్థ్యతే సాధుభిరేకచర్యయా వనం వివిక్షద్భి అఖండ భూమిపై. వివేకం గల సత్పురుషులైన రాజులు ఏం చేస్తారు? వనానికి వెళ్ళి తపస్సు చేస్తారు, నీపై భక్తి కావాలి అని ప్రార్థిస్తారు. నీ అనుగ్రహ ప్రభావం వల్ల నా రాజ్యాది బంధనాలు అప్రయత్నంగానే తొలగిపోయాయి. ఈ విధంగా నీ కృపతో నాలో భౌతిక ఆసక్తి తొలగిపోయింది. ఇక నేను వరాలు ఎలా కోరుకుంటాను? జీవుడు ఎప్పుడు మాయలో మునిగి ఉంటాడు. భగవంతుని కృప కలిగినప్పుడు మాత్రమే జ్ఞానోదయం కలుగుతుంది, భగవంతుని చేరుకోవాలనే కోరిక కలుగుతుంది. ఇక్కడ నాకు ఈ వరం మాత్రమే ఇయ్యి అంటున్నాడు. ఏమిటది? నా కామయే అన్యం తవ పాద సేవనాత్ అకించన ప్రార్థ్యతమాద్వరం విభో ఆరాధ్య కస్త్వాం హ్యపవర్గదం హరే వ్రణీత ఆర్యో వరం ఆత్మబంధనం. స్వామి, విషయవాంఛలు లేని భక్తులు ఏం కోరుకుంటారు? ఎప్పుడు నీ పాదసేవను మాత్రమే ఉత్తమ వరంగా భావించి కోరుకుంటారు. నాకు కూడా నీ పాదపద్మ సేవ తప్ప మరే వరము వద్దు. ముక్తిదాత అయిన నిన్ను ప్రసన్నం చేసుకున్నాక బంధనానికి కారణమయ్యే వరం కోరడం అంటే అది మూర్ఖత్వమే అవుతుంది. తెలివి ఉన్నవాడెవరు ఆ పని చెయ్యరు. అంటే అన్నీ వదిలి భగవంతుని శరణు వేడటమే అసలైన తెలివితేటలు అని శ్రీకృష్ణుడు కూడా 11వ అధ్యాయంలో ఉద్ధవుడితో అంటాడు, ఏషా బుద్ధిమతాం బుద్ధి మనీషా చ మనీషినాం యత్ సత్యం అనృతేనేహ మర్త్యేనాప్నోతి మాం అమృతం అని. నిజమైన బుద్ధిమంతులు, నిజమైన మనీషులు ఎవరయ్యా అంటే ఈ అనిత్యమైన సంసారం వెనుక ఉన్న అమృత స్వరూపుణ్ణైన నన్ను పొందే ప్రయత్నం చేసేవారు అని. అందుకే ముచుకుందుడు అంటున్నాడు, ఈ త్రిగుణాలతో కూడిన ఐశ్వర్యాలు నాకొద్దు. నిరంజనుడివి, విజ్ఞాన స్వరూపుడివి అయిన నిన్నే నేను శరణు వేడుతున్నాను. ఇన్నాళ్ళు నేను ప్రారబ్ధ కర్మ ఫలాలను అనుభవిస్తూ వ్యర్థకి లోనే ఉన్నాను. ఆ తృష్ణ నుండి బయటపడలేకున్నాను. కామ క్రోధ లోభాలనే నా లోపలి శత్రువుల్ని నేను అదుపు చేయలేకున్నాను. దానివల్ల నాకు ఏమాత్రం శాంతి లేదు. ఎంత గొప్ప సార్వభౌమాధికారం కలిగి ఉన్నా దేవతలకే సహాయం చేసే స్థితికి ఎదిగిన ఇక్కడ ముచుకుందుడు నాకు ఏమాత్రం శాంతి లేదు అని చెప్తున్నాడు. ఇంకా అంటున్నాడు, నీ సంకల్ప విశేషంతోనే నేను ఈరోజు సత్యస్వరూపమైన నీ పాదాబ్జాలని ఆశ్రయించాను. నా భవ భీతిని, శోకాన్ని తొలగించి నన్ను కాపాడు. శరణు వేడినప్పుడే భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు, సార్వభౌమ మహారాజా మతిస్తే విమలోర్జిత వరై ప్రలోభితస్యాపి నా కామైర్విహతాయతః. ఓ సార్వభౌమ, నీ నిశ్చయం దృఢమైనది, నీ మనస్సు స్వచ్ఛమైనది. నేను వరాల ఆశ చూపినప్పటికీ నువ్వు ప్రలోభానికి గురి కాలేదు. ప్రలోభితో వరేయత్వం అప్రమాదాయ విద్ధితత్ నా ధీరేకాంత భక్తానాం ఆశీభిర్భిద్యతే క్వచిత్. నాయందు అనన్య భక్తి గలవారు ఎప్పుడు ఏ కోరికలకి, ఎంతటి కోరికలకి లొంగరు. అది నిరూపించడం కోసమే నేను నిన్ను ప్రలోభ పెట్టాను. శ్రీరామకృష్ణులు అంటారు, తూర్పు వైపు వెళ్ళిన కొద్దీ పడమర దాని అంతటదే దూరం అవుతుంది. భగవంతుని వైపు మనస్సు మళ్ళిన కొద్దీ విషయ వాసనలు వాటంతటవే దూరం అవుతాయి. భక్తి ద్వారా, భగవంతుని అనుగ్రహం ద్వారా మాత్రమే ఈ విషయవాంఛలు సులభంగా తొలుగుతాయి.
భక్తి లేకుండా ఉత్తి నిగ్రహం మాత్రమే ఉంటే పెద్ద లాభం ఉండదు. అదే విషయాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడు నొక్కి చెప్తున్నాడు. యుంజానానాం అభక్తానాం ప్రాణాయామాదిభిర్మనః అక్షీణవాసనం రాజన్ దృశ్యతే పునరుత్థితం. నాయందు భక్తి లేనివారు ప్రాణాయామాది సాధనలలో మనసును ఎంత నిగ్రహించడానికి ప్రయత్నించినా వారిని విషయవాసనలు వీడవు, అవి మళ్ళీ తలెత్తుతూనే ఉంటాయి. శ్రీరామకృష్ణులు గజస్నానం ఉదాహరణ ఇస్తారు కదా. ఏనుగుని స్నానం చేయించినా మళ్ళీ అది దుమ్ములో దొరలాడుతుంటుంది. అదే ఏనుగుని స్నానం అయ్యాక దాని నివాసంలోకి పంపిస్తే అప్పుడు అది శుభ్రంగా ఉంటుంది అని. అదేవిధంగా మనోనిగ్రహం ఉన్న భగవంతుని పట్ల శరణాగతి లేకుంటే, భగవంతుని ఆశ్రయించకుంటే ఏం ఉపయోగం ఉండదు. తర్వాత శ్రీకృష్ణుడు ముచుకుందుని ఆశీర్వదిస్తున్నాడు. నా యందు నీకు గల భక్తి నిలకడగా నిరంతరం ఉండుగాక అని. అయితే ఇక్కడ భగవంతుడు దర్శనమిచ్చాడు, అంతా అయిపోయిందా అంటే లేదు అంటున్నాడు శ్రీకృష్ణుడు. నువ్వు క్షాత్రధర్మంలో ఉన్నప్పుడు ఎన్నో మృగాలని వేటాడి వధించావు. ఇప్పుడు ఏకాగ్రచిత్తంతో నన్నే ధ్యానిస్తూ ఆ పాపాలన్నింటినీ ప్రక్షాళితం చేసుకో. రాబోయే జన్మలో నువ్వు బ్రాహ్మణుడివై పుడతావు. సకల ప్రాణుల హితేషువై సచ్చిదానంద స్వరూపుడినైన నన్నే పొందుతావు అని. కనుక మనం జీవితంలో ఎన్నో విజయాల్ని పొందొచ్చు, ఎంతో సంపదని పొందొచ్చు, ఎందరినో మెప్పించవచ్చు. కానీ ఆ విజయాలేవి కూడా ఈ విజయం కాలి గోటితో కూడా సరిపోవు. ఈ విధంగా శ్రీకృష్ణుని అనుగ్రహం పొందాక ముచుకుందుడు ఆయనకు ప్రదక్షిణం చేసి నమస్కరించి గుహ నుండి బయటకు వచ్చాడట. బయటకు వచ్చాక ఏం చూశాడు? ఆశ్చర్యం. సంవీక్ష్య క్షుల్లకాన్ మత్యాన్ పశూన్ వీరు ధ్వనస్పతీన్. ముచుకుందుడు త్రేతాయుగం నాటివాడు. దేవతల తరపున యుద్ధం చేసి తిరిగి భూమి మీదకి వచ్చేసరికి ఇక్కడ ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. యుగమే మారిపోయింది. బయట అతనికి మనుష్యులు, పశువులు, మొక్కలు, వృక్షాలు అన్నీ పరిమాణంలో చాలా చిన్నవిగా కనిపించాయట. మత్వా కలియుగం ప్రాప్తం జగామ దిశముత్తరాం. అది చూసి అతనికి అర్థమైంది కలియుగం దగ్గర పడింది అని. అతను తపశ్చర్యలకై బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు అంటుంది భాగవతం. ఈ ప్రతి యుగంలోనూ మానవుల పొడవు మారుతుందని నమ్ముతారు. సత్యయుగంలో మనిషి పొడవు 32 అడుగులుంటే త్రేతాయుగంలో 21, ద్వాపర యుగంలో 12 అడుగులు, కలియుగంలో 5 నుంచి 7 అడుగులు ఉంటాయి. దానితో పాటు వారి బుద్ధి, ఆయుష్ కూడా తగ్గుతుందంటారు. సత్యయుగంలో సగటు ఆయుర్దాయం 1,00,000 ఏళ్ళు అయితే త్రేతాయుగంలో 10,000 ఏళ్ళు, ద్వాపర యుగంలో 1000 ఏళ్ళు, కలియుగంలో 100 ఏళ్ళు. దేవతలకి ఒక పగలు, మనుషులకి ఒక సంవత్సరం. ఈ విధంగా దేవతలకు కొన్ని సంవత్సరాలు యుద్ధం చేయడానికి వెళ్ళిన ముచుకుందుడు భూమి మీదకి వచ్చేసరికి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. భూమి మీద తన వారెవ్వరూ లేరు. అతని రాజ్యం, కుటుంబం అంతా కాలగర్భంలో కలిసిపోయింది. అతడు నిద్రించి లేచేసరికి యుగం కూడా మారిపోయింది. ఆ ద్వాపర యుగం కూడా అంతమవ్వబోతోంది. కనుక మనకి దీని నుంచి అర్థమయ్యేదేంటి? మనం దేనికోసమైతే వెంపర్లాడుతుంటామో నిత్య జీవితంలో ధనం, హోదా, పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా క్షణభంగురమైనవి. ఇవన్నీ కూడా కాలక్రమేణా మాయమైపోతాయి. ముచుకుందుడు రాజ్యాలేలాడు, దేవతలకు మిత్రుడయ్యాడు. కానీ చివరికి గ్రహించాడు, కాలం చేతిలో నేనొక కీలు బొమ్మని మాత్రమే అయ్యాను. నేను పొందిన విజయాలన్నీ కూడా తాత్కాలికమే. అందుకే కృష్ణుడు వరమిస్తానన్నా అతడు గ్రహించలేదు. భగవంతుని పొందడం కన్నా మరే గొప్ప వరం లేదని గ్రహించాడు. ఈ ప్రపంచంలో భగవంతుడు తప్ప మరే విలువైన వస్తువు, మరే నిత్యమైన వస్తువు లేదు అని గ్రహించినప్పుడే, భగవంతుని భజించాలన్న కోరిక దృఢమైనప్పుడే మన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది, ముందుకు సాగుతుంది. ఈ వైరాగ్యం, ఈ నిశ్చయ బుద్ధి తొందరగా రావాలని ప్రార్థిద్దాం. కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతే అద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధన సమయే స్మరణం కుతస్తే.